ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా కొత్తగూడెం జిల్లాకు రావడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒకటెనక ఒకటి ఇవాళ రేపు 2 రోజుల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలను పరిశీలించడంతో పాటు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారితో మాట్లాడడంతో పాటు ఓవరాల్గా కొత్తగూడెం జిల్లా అభివృద్ధి మరి ఎక్కడ ఉండే ఎక్కడికి వచ్చింది ఇంకా ఏం చేయాలనే అన్ని అంశాల మీద మేము కూలంకుషంగా ఈ 2 రోజులు పర్యటన చేయబోతా ఉన్నాము. దాంతోపాటు మీ అందరికీ తెలిసిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని అనుకున్నాం. కానీ నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని. అయినా సరే స్పీకర్ గారు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం అంటే నిజంగా కూడా చాలా దారుణం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే నేను బలంగా నమ్ముతున్నా. ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వెళ్ళారన్నది కాదు. పార్టీలు మారినప్పుడు నైతికతను ప్రదర్శించాలి, రాజీనామాలు చేయాలి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను. ఇంకా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలేదు. కానీ నేను రాజీనామా చేశాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక పదవి ఆ పార్టీ మారితే కనీసం ఆ పదవి వదిలిపెట్టేంత నియత అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి. అట్లా కాకుండా స్పీకర్ గారే వారికి వత్తాసు పాడడం, మరి ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ రక్షించడం అంటే చాలా అన్యాయం. ఇట్లా ఒక్కొక్కటి వ్యవస్థలను దెబ్బతీసుకుంటూ పోతే ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ప్రజాస్వామ్యక విలువలు లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం తయారవుతుంది. దానివల్ల అల్టిమేట్గా పేద ప్రజలకే నష్టం జరుగుతుంది. దీన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. స్పీకర్ గారి నిర్ణయం సరైనది కాదు అని మేము బలంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కనీసం దానికి సంబంధించిన ఊసు లేదు, అప్లికేషన్ లేదు, దాని మీద అధ్యయనం లేదు, ఇచ్చే ప్రయత్నం కూడా లేదు. అదేవిధంగా పెన్షన్లు పెంచుతామన్నారు. 2000 నుండి 4000 చేస్తామన్నారు. కనీసం ₹1 కూడా పెంచలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు పెన్షన్లు పెంచాలి. ఎన్నికలు ఉన్నప్పుడు ఏదో రైతు బంధు వేసి ఓట్లు తీసుకుంటామంటే కాదు. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఇక మా ఆడబిడ్డలు మీ ఎంట పడతాం. ఖచ్చితంగా 2500 రూపాయలు ఇవ్వాలి. ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మీరు బతుకమ్మ చీర ఇచ్చేది ఉండే, ఇవ్వలేదు. గ్రూపులలో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం. మరి గ్రూపులలో లేని మహిళల ఓట్లు వద్దా అని కూడా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ అంశాలన్నీ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. 6 గ్యారెంటీల అమలు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కొత్తగూడెంలో మాకు వీరన్న గారు అట్లనే తమ్ముడు నిమ్మ జగదీష్ ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇదే విధంగా కొత్తగూడెం జిల్లా మొత్తంలో ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా జాగృతి జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల మధ్యలోనే ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. ప్రజలకు పనికొచ్చేటటువంటి పనులు, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేసిన సంస్థ మాది కాబట్టి ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే ఉంటాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు సింగరేణిలో మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. బొగ్గు బ్లాకులు సింగరేణికి రావాలని అడిగితే డైరెక్ట్గా అలొకేషన్ లేనటువంటి పరిస్థితి, కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మొన్న మెడికల్ బోర్డు పెట్టిండ్రు. ఆ మెడికల్ బోర్డు ఎందుకు పెట్టినరో, ఎవరి కోసం పెట్టినరో అర్థం కాని పరిస్థితి. అది కూడా మేము వెళ్ళి హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే తెల్లారి బోర్డు పెట్టిండ్రు, పెట్టి కూడా అన్యాయం చేసిండ్రు. ఇంత అన్యాయం ఎన్నడూ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గుబాయి బిడ్డల బతుకులు బాగుపడాలని చెప్పి డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నాం. నేను దగ్గరుండి వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోగలిగిన. కానీ ఇప్పుడు చేస్తున్న అన్యాయం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, హాస్పిటల్ వ్యవస్థ కావచ్చు, స్కూల్ వ్యవస్థ కావచ్చు, డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇవి ఖచ్చితంగా పునరుద్ధరించాలి, మంచిగా చేయాలి. వాటి కోసం మేము ఫైట్ చేస్తాం.